హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ అందరూ చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు. అందరికీ హాయ్, హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు డే వ్లాగ్ అనమాట. ఒక సెమినార్కి వెళ్తున్నాం అనమాట మేము. మేకప్కి సంబంధించిన సెమినార్ అనమాట. సో సంతోషి శ్రీకర్ మీకు చూసే ఉంటారు, చాలా వీడియోస్ వస్తున్నాయి కదా. తను మేకప్ అకాడమీలోని ఈరోజు ఒక సెమినార్ జరుగుతుంది అనమాట, వైజాగ్ గాదిరాజు ప్యాలెస్లో. సో మేము ఇంకా అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో ఎర్లీ మార్నింగే రెడీ అవ్వాలి. ఇంకా అంటే 10 కల్లా స్టార్ట్ అవుతాం అనమాట. 10 కల్లా అక్కడ ఉండాలన్నమాట. నేనైతే రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి ఇంక వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. అంటే ఇదేంటంటే మేకప్, శారీ డ్రాపింగు, మేకప్, హెయిర్ స్టైల్ ఇవన్నీ చెప్తారనమాట. ఎలా చేయాలి ఏంటి అని చెప్తారు. ఊరికే నేర్చుకుంటున్నాము, ఎలాగో ఖాళీగానే ఉంటున్నాం కదా అని నేర్చుకుంటున్నాం అనమాట. ఇది కొత్త బ్యాగ్ అనమాట. నా ఫ్రెండ్ తెచ్చిచ్చింది నాకు యూఎస్ నుంచి, చాలా ప్రేమతో. నేను నిజంగా గిఫ్టింగ్ నాకు చాలా నచ్చుతుంది. నేను చాలామంది గిఫ్టింగ్ ఇస్తాను, నేను తీసుకుంటాను. తీసుకున్నప్పుడు నేను ఎప్పుడు కూడా దానిలోకి ఇది కాస్ట్ ఎంత, అదంత, ఇదంతా నేను అసలు ఎప్పుడు చూడను. నేను వాళ్ళు ఇచ్చే టైం పెట్టి, వాల్యూ అంతా మంచి టైం పెట్టి మన కోసం ప్రేమతో తెస్తారు కదా, నేను అదే చూస్తాను ఎవరికి ఇది. సో మా అత్తారింట్లో నా పెళ్ళైన తర్వాత మొట్టమొదట పరిచయమైన ఒక ఫ్రెండ్ అనమాట, నాకంటే చిన్నదే. అక్కడ చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు, అందరూ పెద్దగా ఉన్నారు, ఎవరితో సెట్ అయ్యలేదు అసలు. తిను వచ్చి అలా నా పక్కన కూర్చుంది అనమాట. ఫస్ట్ డే, అప్పుడు సెకండ్ డే ఎప్పుడు నా పక్కన కూర్చుంది. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఫ్రెండ్స్ అనమాట మేము. అసలు ఎక్కడ బ్రేక్ అవ్వలేదు మేము. జ్యువెలరీ మార్చుకోవాలన్నా, శారీస్ మార్చుకోవాలన్నా ఇద్దరు మార్చుకుంటాము. చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. తను తెచ్చిచ్చింది బ్యాగు. ఈ బ్యాగ్ ఈ రోజు పట్టుకెళ్తున్నాను అనమాట. సో ఇంకా బ్యాగ్లో ఒక కోంబ్ అండ్ ఒక లాక్మీ ల్యూమి క్రీమ్ అండ్ ఎయిర్ పాడ్స్, ఛార్జింగ్ వైర్ పట్టుకెళ్తున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ పట్టుకెళ్తున్నాను, కొంచెం బాదం నట్స్ అన్నీ పట్టుకెళ్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ చేయలేదు మేము. ఛార్జింగ్ వైర్ ఒకటి తీసుకెళ్తున్నాను, కేబుల్ ఒకటి తీసుకెళ్తున్నాను. మేబీ లేట్ అవ్వచ్చేమో అని సాయంత్రం అనుకుంటున్నాను అనమాట. కార్లో ఉంటుంది కానీ ఒకటి తీసుకెళ్తున్నాను. సెమినార్కి వెళ్తున్నాను కదా, ఇంకా మా బ్రదర్ నేను మీనా వచ్చాం అనమాట. ఇంకా సింగిల్గా పంపించే అలవాటు లేదండి మా ఇంట్లో. ఇంకెక్కడికైనా తోకల్లా కూడా మాత్రం ఉంటారు కంపల్సరీ ఎవరు. సో అది సంగతి. ఇది గాదిరాజు ప్యాలెన్స్లోకి వచ్చాం అనమాట మేము. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేసి. ముందుగా మాకైతే మీల్ అండ్ గిఫ్ట్ కూపన్స్ ఇచ్చారనమాట. విఐపి పాస్ ఒకటి ఇచ్చారు మాకు ట్యాగ్ కూడా వేశారు, చేతికి ఒక దేశవారు అనమాట. తర్వాత రిజర్వ్ సీట్సే ఉంటాయి ఇక్కడ. మనం G18, G19 మా సీట్స్ అనమాట. Yes, please be seated. Thank you so much for all the love. Please be seated. Tissue paper ni hammer పెట్టుకోండి. Brush ని first తొడగండి. చేసి ఈ వాటర్ towards the face, towards the eyes. కిందకి వెళ్ళకూడదు, towards the eyes వెళ్ళాలి. ఈ వైపుకి పంపించదు. So oily skin వాళ్ళకి prepping is very very important. So ఈ primer oily skin వాళ్ళకి మీరు యూజ్ చేయొచ్చు. Ace of base, matte, primer, 3-coat matte primer. నేను పౌడర్ రాసి నా ఫింగర్ ప్రింట్ పెడతాను చూడండి. అసలు మేడం ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ మేడం అయితే అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు వర్క్ చేసే స్టాఫ్తో సహా ఆవిడ అందరినీ కూడా మ్యామ్ అని పిలుస్తున్నారు తెలుసా. అది అసలు రియల్లీ చాలా గ్రేట్ అనమాట. అసలు ఎంత పేషెన్స్ అంటే చాలా ఓపిక, డౌట్స్ అన్నీ క్లియర్ చేశారనమాట. ఎంతమంది అడిగినా సరే ఈవినింగ్ వరకు కూడా మొత్తం కంప్లీట్గా డౌట్స్ మొత్తం క్లియర్ చేశారనమాట. అసలు ఏమాత్రం కూడా విసుగనది లేదనమాట. చాలా పేషెన్స్గా చెప్పారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు షీఈస్ లుక్ వెరీ గార్జియస్ అండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు తెలుసు అసలు. కానీ ఆవిడ స్కిన్ ఎంత క్లీన్గా ఉందో తెలుసు అసలు. మ్యామ్ స్కిన్ అసలు చాలా బాగున్నారు. లంచ్ బ్రేక్ ఇచ్చారనమాట. మేమేదో పెద్ద పెద్ద గొప్పగా ఎక్స్పెక్ట్ చేసేసాం ఫుడ్. మా సండే ఎంత వేస్ట్ అయిపోయింది ఈరోజు. అసలు వెజ్ మీల్ పెట్టారు ఇక్కడ, దారుణం అసలు.
మేమేమో మాకు ఇంటి దగ్గర జోకులేసారనమాట. మీరేమో ఖాళీగా వెళ్ళండి, బాగా తిందురు గానీ మధ్యాహ్నం మంచి మంచి వెరైటీస్ నాన్ వెజ్ డిషెస్ అన్నీ వెరైటీస్ ఉంటాయక్కడ పెడతారని చెప్పారు. మేము పెద్ద ఎక్స్‌పెక్ట్ చేసాం అసల. ఒక మంచి నాన్ వెజ్ మీల్ మిస్ అయిపోయాం ఈరోజు. మా సండే అంతా వేస్ట్ అయిపోయింది వరస్ట్‌గా. సో, ఇంకా ఫుడ్ అయితే పర్వాలేదు యావరేజ్ అనమాట. పెద్ద ఏం కాదు. టుడే ఏంటంటే మేకప్ ఇక్కడ బ్రైడల్ మేకప్ నేర్చుకున్నాం అనమాట మేము. బ్రైడల్ మేకప్, హెయిర్ స్టైల్, శారీ డ్రాపింగ్ ఇవన్నీ చెప్తారనమాట ఇక్కడ. సో, ఇక్కడ ఇలా సెమినార్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే జరుగుతున్నాయి. ఇక్కడ సెమినార్స్ కానీ లోకల్‌లో ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు గానీ, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక తప్పకుండా నేర్చుకోండి. చాలా తక్కువ ప్రైస్‌తోనే అయిపోతుంది. మరీ అంత హై ప్రైస్‌కి వెళ్ళిపోక్కర్లేదు. నార్మల్‌గా మన లోకల్‌లో ఎవరైనా ట్రైనింగ్ చేసినా సరే చక్కగా నేర్చుకోవచ్చు. నేర్చుకుంటే కొంచెం మనకి కొంచెం నాలెడ్జ్ ఉండి, దాని మీద కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. దీనికి పెద్దగా కష్టమేమి ఉండదు ఇది. ఆల్రెడీ ఆడవాళ్ళకి ఇన్‌బిల్ట్‌లోనే కొంచెం కళ అనేది ఉంటుంది. ఒకళ్ళని రెడీ చేయడం, తను రెడీ అవ్వడం చాలా మందికి ఉంటుందది. అది నేచురల్‌గానే వస్తుంది చాలామందికి. సో, ఎవరైనా ఒకవేళ లోకల్‌లో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా నేర్చుకుంటే అప్‌కమింగ్ ఫ్యూచర్‌లో అంతా కూడా ఫుల్ డిమాండ్ ఉన్న బిజినెస్ అనమాట ఇప్పుడు. చాలా మనీ వస్తుంది ఇందులో. మంచి ఇన్‌కమ్ సోర్స్ ఉంది ఈ బిజినెస్‌లో. ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా చాలా బావుంటుందనమాట. సో, మేమైతే ఊరికనే నేర్చుకోవడానికే వచ్చాము. బ్రైడల్ మేకప్ కోసం వచ్చామనమాట ఇంకా. మెయిన్ అయితే బ్రైడ్స్‌కి చేస్తుంది. సో, కంప్లీట్ బ్రైడల్ మేకప్ అనమాట. ఇవి నార్మల్‌గా మనం క్యాజువల్‌గా వేసుకునేదేమీ కాదు కానీ, ఫంక్షన్స్‌కి, మ్యారేజెస్‌కి, అకేషనల్‌గా రెడీ అవ్వడానికి, బ్రైడ్స్‌కి వేయడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందనమాట. చాలా క్లియర్ అయింది. ఇంకా మాకు డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయనమాట. బాగా నేర్చుకున్నాం. ఇంకా సర్టిఫికేట్స్ ఇస్తారనమాట. ఇంక ఈరోజు సర్టిఫికేట్స్ అండ్ ఫొటోస్ అవి ఉంటాయనమాట. తిన మోడల్ అనమాట. తిన మీద ఈరోజు మేకప్ వేసి చూపించారనమాట. బ్రైడల్ మేకప్ వేసి చూపించారనమాట. సో, డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా మేకప్ ఎలా చేయాలనేది చూపిస్తారనమాట. అంటే స్కిన్ టోన్ కొంచెం డార్క్ ఉన్న వాళ్ళకి న్యాచురల్ లుక్ వచ్చేలాగా ఎలాగ మనం బ్రైడ్స్‌కి మేకప్ చేయాలన్నది కూడా ఈరోజు క్లియర్ చేస్తారు చూపించారనమాట ఇంక ఈరోజు. వెనకాతలో ఇంకొక బ్రైడ్ ఉన్నారు కదా! ఆమెకి ఈరోజు చేశారు. బ్రైడ్ కాదు. తను వచ్చింది ఇలాగ నేర్చుకోవడానికే వచ్చారనమాట. తను సెలెక్ట్ చేశారనమాట. కొంచెం డార్క్ స్కిన్ పిగ్మెంటేషన్ ఉన్న స్కిన్ మీద ఎలా కవర్ చేసుకోవాలి అనేసి పోర్స్ ఇలాంటివన్నీ ఉన్నవి ఎలా కవర్ చేసుకోవాలి. ఏదంటే బాగా స్కిన్ నెక్ కానీ, ఫేస్ కానీ బాగా డార్క్ ఉన్నప్పుడు న్యాచురల్ లుక్ వచ్చేలాగా ఎలాగా మనం మేకప్ చేయాలి అనేసి చాలా క్లియర్‌గా మాకు ఈరోజు అర్థమైందనమాట. సో, కంప్లీట్ అవ్వొచ్చింది సెమినార్. మీకు జాయిన్ అయ్యి ఇంట్రెస్ట్ ఉన్నా, ఒకవేళ దీని గురించి ఏదైనా డీటెయిల్స్ మీకు కావాలనుకున్నా కనుక నాకు తప్పకుండా ఇన్‌స్టాలో కానీ, లేదంటే కామెంట్‌లో కానీ అడగండి. నేను చెప్తాను. మీకు కంప్లీట్ డీటెయిల్స్ నేను అన్నీ ఇస్తాను. తప్పకుండా మీకు ఏమన్నా యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక నేను హెల్ప్ చేస్తాను. సో, అదండి ఇవాల్టి వీడియో. తప్పకుండా లైక్ చేయండి. మాకు సర్టిఫికేట్స్ అవి కూడా ఇచ్చారు. అవన్నీ పిక్స్ అన్నీ కూడా యాడ్ చేశారు. వీడియో కంప్లీట్‌గా వాచ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.